మహాలక్ష్మి పేరుతో ఆర్టీసీ కళకళలాడుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. 100% ఆక్యుపెన్సీతో ముందుకు వెళ్తుందని చెప్పారు. త్వరలోనే నష్టాల నుంచి బయటపడతామని, పాత బకాయిలు కూడా తీర్చుకుంటామని తెలిపారు. హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గులోని అంబేద్కర్ విగ్రహం వద్ద టీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. మహాలక్ష్మిలో మొదటిసారి ఎలక్ట్రిక్ నాన్ ఏసీ బస్సులు వచ్చాయన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ఆర్టీసీ అంటేనే పేద ప్రజలు ప్రయాణించే బస్సు అని తెలిపారు. ఆర్టీసీ సమస్యలను పరిష్కరించి సంస్థను అభివృద్ధి పదంలో నడిపిస్తున్నామని వెల్లడించారు. ఆర్టీసీ సిబ్బంది కష్టపడుతున్నారని చెప్పారు. ఇప్పటికే కారుణ్య నియామకాలు చేపట్టామని, త్వరలో మరిన్ని ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఇంకో ప్రోగ్రాం నుంచి ఒక ప్రోగ్రాం పోయే సందర్భం లోపల వాస్తవంగా దాని కొరకు ముఖ్యమంత్రి గారితో విమానంలో కేరళకు పోయొచ్చినది మాట్లాడదామని. కానీ ఆ రోజు మాట్లాడడంలో నాకేం ప్రోగ్రాం లేకున్నా ఆర్టీసీ కార్మికుల అంశం మాట్లాడదామని వారికి ప్రోగ్రాం ఉంటే కేరళ దాకా పోయినా. కానీ మాట్లాడడం వీలు కాలే. ఆ రోజు డిఫరెంట్ ఇష్యూస్ వచ్చినాయి. కానీ అల్వాల్ ప్రోగ్రాం నుంచి జగ్జీవన ప్రోగ్రాం వచ్చే లోపల ముఖ్యమంత్రి గారి దగ్గర టైం దొరికిన వెంకన్న ఉండే. ఇట్లా ఇష్యూ అనగానే నాకే అభ్యంతరం లేదు, ఆర్థిక శాఖ మంత్రి గారికి సంబంధించిన అగ్రిమెంట్ ఉంటే మీరు చేసుకోరు అని అంటే మీకేం ఇబ్బంది రానియం. ఆర్టీసీ సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే పట్టించుకోనటువంటి ఇంట్లో మహాలక్ష్మి వచ్చిన తర్వాత ఇల్లు ఏ విధంగా కలకలలాడుతుందో ఆ విధంగా ఆర్టీసీ సంస్థ మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఇంకా చాలా ఉండొచ్చు. కోరికలు, ఆకాంక్షలు ఎప్పుడు కూడా మనిషికి ఆకాంక్షలు, దాని తర్వాత అంబిషన్ అవన్నీ ఉండడం తప్పు కాదు. కానీ 7 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా నిర్వీర్యమైనటువంటి సంస్థకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి బాండ్స్ కావచ్చు, కారుణ్య నియామకాలు కావచ్చు, కొత్త బస్సుల కొనుగోలు ప్రక్రియ కావచ్చు, 7 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న పిఆర్సీ కావచ్చు, ఇంకా కొత్త నియామకాలకు సంబంధించిన ప్రక్రియ చేపడుతుంటే ఈరోజు మహాలక్ష్మి పేరు మీద ఆర్టీసీ కలకలలాడుతోంది. 100% ఆక్యుపెన్స్ తోటి ఆపరేషన్ లాస్ నుంచి ఓవర్కమ్ అయి రేపొద్దున పాత బకాయిలు ఉన్నటువంటి 6,000 కోట్లను కూడా అందులో ప్రావిడెంట్ ఫండ్ కావచ్చు, ఇతరత్ర వాటన్నిటిని అధిగమించడానికి ముందుకు పోతున్న సందర్భంలో ఇందుకు సహకరిస్తున్నటువంటి ముఖ్యంగా ఆర్టీసీ సిబ్బంది అందరూ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా.